నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. భీమవరంలో 3 చోట్ల అన్నా క్యాంటీన్ల ప్రారంభం. ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. పిల్లల్లో మానసిక ఉల్లాసానికి పార్కులు దోహదం చేస్తాయన్న కలెక్టర్ నాగరాణి. ఉండిలో జన్మభూమి పార్కు పునఃప్రారంభం పట్ల హర్షం. శనివారం జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమ్మె. భీమవరంలో అత్యవసర సేవల మినహా వైద్య సేవల నిలిపివేత. ప్రతిభావంతులను ప్రోత్సహించాలన్న ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. 10వ తరగతిలో ప్రతిభ సాధించిన విద్యార్థులకు పురస్కారాలు అందజేత. కోల్కతాలోని జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా ఓ రోజు వైద్య సేవల్ని నిలిపివేయాలని జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి 18 ఉదయం 6 గంటల వరకు భీమవరంలోని అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భీమవరం శాఖ అధ్యక్షులు జి బాలకృష్ణరాజు, కార్యదర్శి ఎన్ శంకర్ కుమార్ వర్మ, రాష్ట్ర యాక్షన్ కమిటీ సభ్యురాలు ఎంవి స్వరాజ్యలక్ష్మి తెలిపారు. అత్యవసర వైద్య సేవలు కొనసాగింపుకు మినహాయింపు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ బాలమురళీకృష్ణ, జి సూర్యనారాయణరాజు, ఇర్రింకి లక్ష్మి, జాయింట్ సెక్రటరీ జి సుభాష్, ఇర్రింకి సూర్యనారాయణరావు, జి గోపాలరాజు, ఇర్రింకి నరేష్ కుమార్, నర్సవాణి, శ్వేత, పి లక్ష్మి, ప్రత్యూష, వి శ్రీరమ్య, అమూల్య, కె ప్రభాకర్, ఎన్ రాజేష్, జె కర్ణకుమార్, సిహెచ్ సాయిబాబు, యువి రమణరాజు, వి రామకృష్ణంరాజు, జి రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 8వ తారీఖుని కల్కట్టాకి ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి మీద జరిగిన ఘటన గత 10 రోజులుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సందర్భంగా జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు రేపు ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలు వైద్య సేవలు నిలిపివేయవలసిందిగా కోరిన మీదట భీమవరం ఐఎంఏ శాఖ వారు దానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రేపు ఉదయం నుంచి ఒక 24 గంటలు వైద్య సేవల్ని నిలిపివేయడం అయినది. అత్యవసర కేసులు చూడబడును. ఈ సందర్భంగా బాధితురాలకి కేంద్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ న్యాయం జరగవలసిందిగా కోరుచు మరియు జాతీయ చట్టమైన వైద్యుల మీద ఇటువంటి దాడులు అరికట్టవలసిందిగా ఉన్న చట్టాన్ని పటిష్టంగా అమలు చేయవలసిందిగా కోరుచున్నాం. స్టేట్ ఐఎంఏ అలాగే నేషనల్ ఐఎంఏ వారు కోరిక మీదట మన భీమవరం ఐఎంఏ బ్రాంచ్ వాళ్ళు కలకత్తాలో మహిళా పీజీ మీద అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సందర్భంగా మేమందరం కూడా వాళ్ళకి మద్దతు ప్రకటిస్తూ మా వైద్యులందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యి రేపు ఉదయం 6 నుంచి అలాగే ఆదివారం 6 గంటల వరకు కూడా ఓపీ సేవలను మరి సాధారణ సేవలు నిలిపేయడం జరిగినది. ఇవన్నీ కూడా గమనించి మాకు ప్రజల మద్దతు అలాగే రాజకీయ నాయకుల మద్దతు కూడా అవసరం. ఎందుకంటే మహిళా సిబ్బందికి వాళ్ళు వైద్యం చేసే మహిళా సిబ్బందికి ప్రాణాల మీదకి వచ్చినప్పుడు అది చాలా బాధాకరమైన విషయం. వైద్యులు ప్రాణాలను కాపాడుతారు, వాళ్ళ ప్రాణాలే మరి కాపాడలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇంకేం వైద్యం చేస్తారని చాలా బాధతో ఉన్నారు. మన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అలాగే ఆసుపత్రుల్లోనూ మహిళా సిబ్బందికి ఎస్పెషల్లీ కూడా రక్షణ కల్పించి ఆ రక్షణ చట్టాన్ని కఠినతరం చేయాలని మేమందరం కూడా మా ఐఎంఏ తరఫున ఎస్పెషల్లీ స్టేట్ ఐఎంఏ తరఫున నేషనల్ ఐఎంఏ తరఫున మా భీమవరం బ్రాంచ్ వాళ్ళని కోరుతున్నాము. దీనికి దయచేసి మన భీమవరం ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాము. వాణిజ్య పన్నుల శాఖకు చెందిన టి శ్రీనివాసరావు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని ఆ శాఖ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక సిటీఓ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ పి జగదీష్ బాబు అధ్యక్షతన ఉత్తమ అధికారిగా అవార్డు పొందిన శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ శ్రీనివాసరావును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జీఎస్టీ ఆఫీసర్ వి రాజేష్ కుమార్ మాట్లాడుతూ నిబద్ధతతో పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. సీనియర్ అసిస్టెంట్ టి రాజశేఖర్ మాట్లాడుతూ టి శ్రీనివాసరావుకు అవార్డు దక్కడం ఓ గుర్తింపుగా భావించాలని అందరికీ సూచించారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ ఆఫీసర్లు ఎన్ గంగాధర్, జీవీఎస్ఎన్ ప్రసాద్, ఎన్ సుధాకర్, కె సత్యనారాయణ యాదవ్, ఎం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్టేట్ జీఎస్టీ భీమవరం సర్కిల్ మా ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారికి నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా
డిస్ట్రిక్ట్ కలెక్టర్గా చేతుల మీదుగా ఆయన బెస్ట్ ఎంప్లాయీ కమెండేషన్ అందుకున్నారు. ఆ అవార్డుకి ఆయన 100% డిజర్వ్డ్. నిరంతరం వ్యక్తిగత జీవితాన్ని కూడా పణంగా పెట్టి తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన 100% సక్సెస్ అయ్యారు. ఎప్పుడైనా జనరల్గా సాయంత్రం 6 అయింది అనగానే పని అయిపోతే వెళ్ళిపోదాం, ఇంట్లో పనులు చూసుకుందాం అనేటటువంటి తపనతోనే ఎంప్లాయీస్ అందరూ ఉంటారు. దానికి కొంచెం విభిన్నంగా ఈరోజు పెట్టుకున్న టార్గెట్ ఇంకా అవనట్లయితే 6 అయిందా 7 అయిందని కాదు, రాత్రి 10 అయినా 11 అయినా ఉండి ఆ పనిని కంప్లీట్ చేసుకొని ఆ ఫైల్ని క్లోజ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళేటటువంటి వ్యక్తి అయినా, అటువంటి వ్యక్తిని డిపార్ట్మెంట్ గుర్తించి ఆయనకి ఈ కమెండేషన్ ఇవ్వడం అనేది నిజంగా మా అందరికీ చాలా గొప్ప ఆనందం కలిగించేటటువంటి విషయం. మరి భీమవరంలో మరి పి జగదీష్ బాబు గారు అసిస్టెంట్ కమిషనర్గా వచ్చినప్పటి నుంచి కూడా ఈ అంతకుముందు స్టాఫ్ అందరూ కష్టపడి పనిచేసేవారు. మరి సార్ వచ్చినప్పటి నుంచి కూడా అందరూ ఇష్టపడి పనిచేస్తున్నారు. టైంతో నిమిత్తం లేకుండా మరి ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాలను సీటో గారి సహాయ సహకారాలతో చేస్తూ చక్కగా పనిచేస్తున్నాం. అంతేకాదు మా అందరి సంక్షేమం కూడా మరి అసిస్టెంట్ కమిషనర్ జగదీష్ బాబు గారు చూస్తున్నారు. అలాగే ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ప్రతిభను గుర్తించి వాళ్ళు ఎంకరేజ్ చేయడంలో మరి సీటో గారు ఫస్ట్ ఉంటారు. గవర్నమెంట్కి ఆర్థిక వనరులు కూడా చేకూర్చాలనే విధంగా సహకరిస్తూ స్టాఫ్ను కూడా చక్కగా ప్రోత్సహిస్తున్నారు. ఈ అవార్డు శ్రీనివాస్ గారికి కాదు, మా అందరికి వచ్చినట్టుగా మేము భావిస్తున్నాము. ఈయనకి వచ్చినట్టుగా కాకుండా మా అందరికి వచ్చినట్టుగా భావించి సిటో గారు ప్రోత్సాహంతో మేము అందరిగా చక్కగా పనిచేస్తున్నామని. ఆయన హార్డ్ వర్క్కి ఇది సరైన గుర్తింపు. ఈ విధంగా ఆయన నాకు గత 10 సంవత్సరాల నుంచి కూడా నాకు పరిచయం. ఆయన ఎప్పుడు కూడా ఆయన వర్క్లో అలసత్వం ఎప్పుడు చూపించలేదు. ఆయన పనితనానికి ఇది గుర్తింపు భావిస్తూ ఇది మా డిపార్ట్మెంట్కే ఒక మణిమాణిక్యంగా. తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం 2వ శుక్రవారం నిర్వహించే వరలక్ష్మి వ్రతాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. శ్రీకాళహస్తిలో తెల్లవారుజామున మహిళలు పూజలు ప్రారంభించారు. ఉదయం 6 గంటలకు వరలక్ష్మి వ్రతంను ఆచరించారు. అధిక సంఖ్యలో మహిళలు సామూహిక పూజలు నిర్వహించడంతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పేదలకు కడుపు నిండా అన్నం పెడితే అదే మానసిక సంతృప్తి అని, పేదోడికి ఆకలి తీర్చేవి అన్నా క్యాంటీన్లని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని బుధవారం మార్కెట్, పాత బస్టాండ్, జేపీ రోడ్లో 3 చోట్ల అన్నా క్యాంటీన్లను కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ సామాన్యులందరికీ 5 రూపాయలకే రుచి శుచి కలిగిన భోజనం అన్నా క్యాంటీన్లో అందిస్తున్నారని, జిల్లాలో 8 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు తదితర ముఖ్య పట్టణాల్లో ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, బొబిలిశెట్టి రామకృష్ణ, పొత్తూరి బాపిరాజు, గాదిరాజు తాతరాజు, మాజీ కౌన్సిలర్ ఎద్దు యేసుపాదం, గంటా త్రిమూర్తులు, విజ్రోతి రాఘవులు, కారుమూరు సత్యనారాయణమూర్తి, ముచ్చకర్ల శివ, లంకి చిన్ని తదితరులు పాల్గొన్నారు.
8 చోట్ల అన్నా క్యాంటీన్స్ ప్రారంభం అవుతున్నాయి. ఇది ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు పేదలకు అన్నం పెట్టాలని చెప్పేసి ఇప్పుడు సిటీస్కి ఇక్కడ భీమవరం, తాడేపల్లిగూడెం ఈ ప్రాంతాలకి చాలామంది నియర్ బై గ్రామాల నుంచి వైద్యం కోసం, చదువుల కోసం, రకరకాల పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. వారికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తినడానికి లేక ఆకలితో ఉండకూడదని చెప్పేసి అతి తక్కువ ఖర్చుతోటి ఈ క్యాంటీన్లు అన్నీ కూడా పేదవారికి అందుబాటులోకి తీసుకురావడం చాలా గొప్ప విషయం. గత కొన్ని సంవత్సరాలుగా కార్మికులకి పనులు లేక, బిల్డింగ్ కార్మికులు, తర్వాత రకరకాల కార్మికులకు అసలు పని లేక ఆకలితో ఉండే టైంలో ఇలాంటి సమయంలో ఇప్పుడు అన్నీ కూడా ఇంప్రూవ్ అయినాయి. పనులు దొరుకుతున్నాయి. అట్లాగే వారికి కడుపు నింపే ఈ ఆహారం దొరకడం అనేది చాలా గొప్ప విషయం. భీమవరం పట్టణంలో పనిచేసే పేదవారికి, చుట్టుపక్కల నుంచి వచ్చే పేదవారికి, వైద్య నిమిత్తం వచ్చే పేదవారికి 5 రూపాయలకే భోజనం అందించాలనే ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసింది. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో ప్రారంభోత్సవం చేయించడం జరిగింది. ఈరోజు మన భీమవరం పట్టణంలో కలెక్టర్ గారు, మేడం గారు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకుల ఆధ్వర్యంలో 3 క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. పేదవారు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం, మన ఇంట్లో ఎలాంటి భోజనం తయారవుతుందో అటువంటి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని పేదవారి ఆకలి తీర్చుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.